అంటున్నాడు. అంటే మరి మన పాపముల నుండి మనకు విడుదల దయచేస్తాను అని చెప్పని ప్రభువు చెప్తున్నాడు. దేవునితో సమాధానపడే మార్గము, దేవునితో సహవాసం చేసే మార్గము నేను తెలియపరుస్తాను అని దేవుడే చెబుతున్నాడు. అవునండి, అది ఎలా సాధ్యము అని చెప్పనంటే మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనక మనల్ని ప్రతి పాపము నుండి, దుర్నీతి నుండి ఆయన విడిపించే దేవుడుగా, మనల్ని పవిత్రపరిచే దేవుడుగా ఉన్నాడు. అవునండి, దేవునితో మరి సమాధాన పడాలి అని చెప్పనంటే మనల్ని మనం తగ్గించుకొని మన పాపములను ఒప్పుకోవాలి. అంటే పశ్చాత్తాపంతో మన పాపములను ఒప్పుకోవాలి. మారు మనసుతోటి మనము పశ్చాత్తాపడాలి. ఎప్పుడైతే ఆ ప్రకారం మనం పశ్చాత్తాపడతామో మరి దేవునితో సమాధాన పడగలుగుతాం. దేవునితో సమాధాన పడటానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి తన ప్రాణాన్ని సిలువలో అర్పించాడు. మన పాపానికి ఆయన పరిహారం చేశాడు. మన పాప విమోచన క్రయధనాన్ని ఆయన చెల్లించాడు. పాప పరిహారార్థ బలిగా తానే తనకు తానుగా అప్పగించుకున్నాడు. చూసారా, దేవునితో సహవాసం చేయడానికి, దేవునితో మనం సమాధాన పడటానికి దేవుడు మరి ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు.